అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయాలు కానీ లేదంటే ఏఈ కార్యాలయాలు ఎదురుగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ధర్నా చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు 27వ తేదీన ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ముందు కూడా వైఎస్ఆర్ పార్టీ మీద లేనిపోని నిందలు వేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఏ విధంగా ఉండింది, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం 164 సీట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా వారి పరిపాలన జరుగుతూ ఉంది అనే విషయం ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. మరి ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఈ యొక్క 6 పథకాలు ఇస్తామని చెప్పి మరి సూపర్ 6 అని చెప్పి కూడా మరి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్ తప్ప మరి అది కూడా దాదాపు 3,50,000 మందికి ఆ పెన్షన్ కూడా తొలగించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా రావడం జరిగింది. అది కూడా తొందరలోనే తొలగించే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 50 పైసలు మాత్రమే మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈరోజు పెంచడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 15,000 కోట్ల పైగా ఈరోజు ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. మరి ఇప్పటికే దాదాపు 6,000 కోట్లకు పైగానే భారం మోపడం జరిగింది. మరి తొందరలోనే ఈ యొక్క మిగతా 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ యొక్క యూజర్ ఛార్జీల పేరుతోనూ విద్యుత్ ఛార్జీల పేరుతోనూ కూడా మరి మళ్ళీ ప్రజలకు మీద మోపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 6 నెలల పాటు మరి ఏదైనా కూడా ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ యొక్క మనం కూడా ఆ 6 నెలల పాటు మనం వేసి చూడాలి. మరి వాళ్లకు 6 నెలల అవకాశం ఇస్తాం. వారి మరి ప్రవర్తన కానీ వాళ్ళు పరిపాలన విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయనేది చెప్పి వేచి చూడడం కూడా జరిగింది. మరి 6 నెలల కాలం కూడా పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటికే అంటే డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ప్రతి నెల కూడా ప్రజలు ఈ యొక్క పథకాలు సూపర్ 6 అమలు కాకపోతే మరి ఏ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు, ఏ విధంగా చేస్తా ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతా ఉంది. దీన్ని ఏదో విధంగా ప్రజలను మళ్ళీ వాళ్ళ యొక్క మనసును డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మరి ఇంత ముందు కూడా చూసాం. ప్రతి నెల కూడా ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆఖరకు ఇంతకుముందు గత 2014 నుంచి 2019 ఉన్నప్పుడు కూడా కనీసం ఈ యొక్క క్రిస్మస్ కానుకలు కానీ, సంక్రాంతి కానుకలు కానీ, లేదంటే రంజాన్ తోఫాలు కానీ, ఉగాది కానుకలైనా గతంలో మరి ప్రజలకు ఇచ్చేవాళ్ళు. ఈసారి ఈ క్రిస్మస్ కానుకలు కూడా ఇప్పటికే ఎత్తేసిన పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు, మరి ఈరోజు చాలామంది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఈ యొక్క ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి ఈ విద్యుత్ ఛార్జీలు వాళ్ళ మీద భారం మోపితే వాళ్ళు కూలి పని చేసుకొని ఆ యొక్క బిల్లులు కట్టాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 200 యూనిట్లకు ఫ్రీగా ఈ యొక్క ఎస్సీలకు ఎస్టీలకు మరి ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క 200 యూనిట్లను కూడా మరి ఈరోజు ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా ఈరోజు గ్రామాల్లో ఎస్సీ కాలనీలు కానీ
మరి తాండాలు కానీ అదేవిధంగా ఎస్టీ కాలనీల్లో కానీ ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులను పంపించి ఆ యొక్క వైర్లన్నీ కూడా కోసుకొని వచ్చి మరి అక్కడ కరెంటు లేకుండా ఏదైనా కూడా ఒక డీపీ కాలిపోతే కూడా అక్కడ డీపీ అమర్చకుండా ప్రజలను నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు డిస్కిమ్లకు కూడా 47,000 కోట్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి ఈరోజు 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా రైతులకు కానీ మరి రైతులకు సంబంధించి ఏదైనా మెటీరియల్ కొనుగోలు చేసే విషయంలో కానీ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కానీ అదేవిధంగా విద్యుత్ కనెక్షన్ విషయంలో కూడా ఎక్కడ కూడా మరి ఎవరైనా కూడా ఒక బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్ కావాలంటే నెలలోపే విద్యుత్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. గత 2014 నుంచి 19 వరకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పరిస్థితి ఉండేది. మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. ఎన్నికల తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా ఈ యొక్క రైతులకు సంబంధించి మెటీరియల్కు ఇచ్చిన పరిస్థితి లేదు. మరి అదే విధంగా ఈరోజు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి గతంలో అధికారంలోకి రావడం కోసం బాదుడే బాదుడు అనే కార్యక్రమం కూడా గతంలో మరి వాళ్ళు ఈ యొక్క మా పార్టీ మీద మరి అనవసరమైన నిందలు వేయడం జరిగింది. ఈ యొక్క ఏదో వైఎస్ఆర్ పార్టీ బాదుడే బాదుడు చేస్తా ఉంది అని చెప్పి. కానీ ఈరోజు నిజంగా ఆ యొక్క పేరుకు వాళ్ళు సార్థకత చేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమం ఈరోజు సామాన్యమైన ప్రజలకు నిత్యావసర వస్తువుల విషయంలో అయితేనేమి, ఈరోజు ఈ యొక్క నూనె ధరలు అయితేనేమి, ఈ కందిబ్యాలు అయితేనేమి, ఈరోజు సామాన్యమైన ప్రజలకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.